ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు మంచి రోజులేమిటో, అలాగే ముఖ్యమైన పండుగలేమిటో, తెలుగు పంచాంగం ప్రకారం తేదీ, వారం, నక్షత్రం ఏమిటో రోజువారీగా పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో ఫిబ్రవరి నెల స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి మొదలుకొని పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు ఈ ఫిబ్రవరి నెల అనేది ఉన్నదండి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల అనేది మాఘమాసం, ఫాల్గుణ మాసం 2 మాసాలు కలిసి ఉన్నాయండి. ఈ 2026 ఫిబ్రవరి నెలలో మాఘమాసం అనేది 1వ తేదీ నుండి ఫిబ్రవరి 17 మంగళవారం అమావాస్యతో ఈ మాఘమాసం అనేది ముగిసిపోతుంది. తర్వాత నుండి ఫిబ్రవరి 18 బుధవారం నుండి ఫాల్గుణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. అయితే 2026 సంవత్సరం ఫిబ్రవరి 13 తేదీ వరకు శుక్రమౌఢ్యం అనేది ఉన్నది కాబట్టి మూడాలలో గృహానికి సంబంధించిన ఎటువంటి శుభకార్యం కానీ చేయకూడదండి. అంటే నూతన గృహప్రవేశం కానీ, గృహారంభం కానీ, శంకుస్థాపన వంటివి కానీ చేయకూడదు. అలాగే స్లాబులు వేయడం కానీ, దర్వాజలు ఎత్తడం వంటి పనులు కూడా చేయరండి. ఈ ఫిబ్రవరి నెలలో ఇలాంటి శుభకార్యాలకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు అనుకూలంగా లేదండి. కానీ అద్దె ఇళ్ళు మారడానికి, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. అలాగే ఫిబ్రవరిలో 18వ తేదీ నుండి నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చండి. ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో రోజువారీగా ఏ రోజుల్లో శుభముహూర్తం తేదీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 1 ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు తిథి మాఘశుద్ధ పౌర్ణమి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా మాఘ పౌర్ణమి అండి. ఈ రోజు అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 2 ఈ రోజు వారం సోమవారం. ఈ రోజు తిథి మాఘ బహుళ పాడ్యమి తిథి అండి. ఈ రోజు విశేషం ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 3 ఈ రోజు వారం మంగళవారం. ఈ రోజు తిథి విధియా తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఫిబ్రవరి 4 ఈ రోజు వారం బుధవారం. ఈ రోజు తిథి తదియా తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈ రోజు అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రం అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 5 ఈ రోజు వారం గురువారం. ఈ రోజు తిథి చవితి తిథి, నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచని యొక్క సంకటహార చతుర్థి. ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 6 ఈ రోజు వారం శుక్రవారం. ఈ రోజు తిథి పంచమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈ రోజు నుండి ధనిష్ట కార్తె అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 8 ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా భాను సప్తమి. ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అలాగే అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 11 ఈ రోజు వారం బుధవారం. ఈ రోజు తిథి నవమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు అద్దె ఇల్లు మారుటకు మాత్రం అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 12 ఈ రోజు వారం గురువారం. ఈ రోజు తిథి దశమి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజుతో శుక్రమౌఢ్యమి నివృత్తి, అంటే శుక్రమౌఢ్యమి ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఫిబ్రవరి 13 ఈ రోజు వారం శుక్రవారం. ఈ రోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈ రోజు రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, నూతన వ్యాపార ప్రారంభాలకు రోజు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 15 ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా మహాశివరాత్రిని జరుపుకున్నాము. ఈ రోజు రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, నూతన వ్యాపార ప్రారంభాల వంటి శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 16 ఈ రోజు వారం సోమవారం. ఈ రోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు అద్దె ఇల్లు మారుటకు మాత్రం అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 17 ఈ రోజు వారం మంగళవారం. ఈ రోజు తిథి అమావాస్య తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజుతో మాఘమాసం అనేది పూర్తయిపోతుంది. ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. ఫిబ్రవరి 18 ఈ రోజు వారం బుధవారం. ఈ రోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ రోజు నుండి ఫాల్గుణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 19 ఈ రోజు వారం గురువారం. ఈ రోజు తిథి విధియా తిథి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు నూతన గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 20 ఈ రోజు వారం శుక్రవారం. ఈ రోజు తిథి తదియా తిథి, నక్షత్రం ఉత్తర భాద్ర నక్షత్రం అండి.
ఈరోజు కూడా గృహప్రవేశానికి గృహారంభానికి శంకుస్థాపనకు రిజిస్ట్రేషన్లకు అద్దె ఇల్లు మాటకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 21 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం అండి. ఈరోజు అద్దె ఇల్లు మాటకు రిజిస్ట్రేషన్లకు మాత్రం అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 22 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి గృహారంభానికి శంకుస్థాపనకు రిజిస్ట్రేషన్లకు అద్దె ఇల్లు మాటకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 23 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 25 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 26 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి గృహారంభానికి శంకుస్థాపనకు రిజిస్ట్రేషన్లకు అద్దె ఇల్లు మాటకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 27 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి 28 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి గృహారంభానికి శంకుస్థాపనకు రిజిస్ట్రేషన్లకు అద్దె ఇల్లు మాటకు అనుకూలంగా ఉందండి. ఇవే అండి ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి శుభముహూర్త తేదీలు. మన గ్రహబలం తారాబలం జాతకాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయం అనేది నిర్ణయించుకోగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.